హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకైతే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులందరికీ చంద్రబాబు సంచలన ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఉద్యోగులందరికీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు సంబంధించి ఒకసారి ఆ వివరాలు తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రెస్ మీట్ అయితే నిర్వహించి ఉద్యోగులందరికీ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల పరిస్థితులపై కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్లు సీఎంకి వివరించారు. అలాగే తమ తమ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను సీఎంకి తెలియజేశారు. సీఎం చంద్రబాబు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక నేడు రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోంది. అలాగే ఏలేరు రిజర్వాయర్కి కూడా ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో బ్యాలెన్సులు చెక్ చేసుకొని సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వహణ అయితే చేపట్టాలని, కాలువలు, చెరువులు, డ్రైన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలి. అలాగే అతి భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంపులకు సిద్ధంగా ఉండాలి. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని, ముందస్తు చర్యలతో ఆస్తి నష్టాన్ని అయితే తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే పంట నష్టం అంచనా, బాధితులకు ఆహారం సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించవచ్చని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. అలాగే వరద ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీంను సంప్రదించాలన్నారు. ఏజెన్సీలో భారీ వర్షాలు, వాగులు, వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఒక జిల్లా నుంచి మరో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపించాలని కూడా సూచించారు. అలాగే నిమజ్జన సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు ఎక్కువ ప్రమాదాల బారిన పడకుండా ఆంక్షలు విధించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. వినాయకుని నిమజ్జనానికి కూడా వెళ్లి ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 2,000 మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం అందిస్తున్నామన్న ఏలూరు జిల్లా కలెక్టర్ సీఎంకి వివరించారు. విజయనగరం జిల్లాలో నిన్న, ఇవాళ భారీ వర్షాలున్నాయని, దానికి అనుగుణంగా రాకపోకలను, బ్రిడ్జిలపై నియంత్రిస్తున్నామని, ప్రజలకు అవసరమైన సమాచారం ఇస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ తెలిపారు. నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బాపట్ల జిల్లాలో పునరావాస కేంద్రాల్లో పెరుగుతున్న బాధితుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. 8 రోజులుగా విజయవాడలో వరద పరిస్థితులు, ప్రజల కష్టాలను, సహాయక చర్యలను చూస్తున్నారని, దానికి తగ్గట్లుగా సంసిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా స్థాయిలో తీసుకునే చర్యలకు అప్పటికప్పుడే నిధులు విడుదల చేస్తామని కూడా హామీ అయితే ఇచ్చారు.